లోటస్ పాండ్ లో జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇక్కడికి వచ్చిన సోదరులకు, నేషనల్ అండ్ మన రాష్ట్రానికి చెందిన విలేకరు సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. గత 16 నెలలుగా నేను జైల్లో ఉన్నా కూడా చెరగని ఆప్యాయతలతో నా మీద అభిమానాన్ని చూపించిన రాష్ట్రంలోని ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ద్వారా ఇవాళ చేతులు జోడించి పేరు పేరున కూడా మనందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇవాళ ఇప్పుడే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి గవర్నర్ గారి దగ్గరికి ఇవాళ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇదే రిప్రజెంటేషన్ కొద్ది రోజుల కిందట విజయమ్మ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఒక లేఖ రాశారు. గవర్నర్ గారిని కలిసిన ఈ లేఖలో, ఈ రిప్రజెంటేషన్లో మేము అడిగాం, అయ్యా అసెంబ్లీని క్యాబినెట్ నోటు తయారు కాక మునుపు పిలవండి అని చెప్పి ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చాం. దీనికి ఒక కారణం కూడా ఉంది. కారణం ఏమిటి అని అంటే, క్యాబినెట్ నోట్ అంతా అయిపోయిన తర్వాత, ప్రిపేర్ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఫామ్ చేసేసి, ఆ తర్వాత డ్రాఫ్ట్ బిల్ కూడా తయారైపోయిన తర్వాత చివరగా మన అసెంబ్లీకి అప్పుడు వస్తే, అప్పుడు మనం అసెంబ్లీ రెజల్యూషన్ ద్వారా మనం దాన్ని వ్యతిరేకించినా కూడా అప్పుడు దానికి ఎటువంటి ప్రాధాన్యత కూడా లేని పరిస్థితిలో ఉంటుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఇవాళనే వెంటనే అసెంబ్లీని మనం ఇవాళనే పిలిచి, ఆ క్యాబినెట్ నోటు తయారు కాక మునిపే అసెంబ్లీలో రెజల్యూషన్ ద్వారా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఇక్కడి నుంచి రెజల్యూషన్ పంపినట్టయితే అప్పుడు కేంద్రంలోని పెద్దలు కూడా, దేశంలోని అందరూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్న ఈ అన్యాయాన్ని చూస్తారు. చూసి కాస్తో కూస్తో వెనకడుగు వేసే పరిస్థితి ఏమైనా ఉంటుందేమో అని చెప్పి ఆశతో ఇవాళ గవర్నర్ గారిని కూడా కలిసి వెంటనే రెజల్యూషన్ పాస్ చేసి వెంటనే అసెంబ్లీని పిలవండి. సమైక్యానికి కట్టుబడి ఉన్న పార్టీలు ఏవైనా ఉన్నాయి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, ఎంఐఎం, ఈ 3 పార్టీలు సమైక్యానికి మనసా వాచా కట్టుబడి ఉన్నాయి. మిగిలిన పార్టీలన్నీ కూడా డ్రామాలు ఆడుతున్నాయి. బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఒక తండ్రిగా ఆలోచన చేయవలసిన పరిస్థితిని పక్కన పెట్టి ఇవాళ జరుగుతా ఉన్న పరిస్థితిని ఒక్కసారి చూస్తే బాధ అనిపిస్తుంది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నా. 2 పిల్లలు ఉన్నారు ఒక తండ్రికి, ఒక కూతురు, ఒక కొడుకు. తండ్రి అనేవాడు ఎలా ఉండాలి అని అంటే, తండ్రి అనే మనిషి ఎలా ఉండాలి అని అంటే, కూతురు వచ్చి నానా నాకు అన్యాయం జరుగుతా ఉంది అని చెప్పి ఆ కూతురు అన్నప్పుడు ఆ తండ్రి పలికే పరిస్థితిలో ఉండాలి. అటువంటి పరిస్థితి రాకుండా చూడడానికి ఆరాటపడాలి. కొడుకు వచ్చి నానాను నాకు అన్యాయం చేస్తున్నావు అని చెప్పి అనిపించుకునే పరిస్థితిలో ఏ రోజు కూడా తండ్రి ఆ పరిష్కారాన్ని చూపకూడదు. పిల్లలు ముందు రోజుల్లో కూడా కొట్టుకునే పరిస్థితి రాని విధంగానే పరిష్కారం జరగాలి. అలా ఒకవేళ చెయ్యలేని పరిస్థితి ఉన్నప్పుడు విడిచిపెట్టేయాలి, యథావిధిగా విడిచిపెట్టేయాలి. కానీ
అలా యథావిధిగా వదిలిపెట్టిన పరిస్థితిలో కూడా ఇవాళ అడ్డగోలుగా ఓట్ల కోసం సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారు. ఓట్ల కోసం సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విభజిస్తా ఉంటే మరోవైపును చూస్తే ఓట్లు పోతాయని సీట్లు పోతాయని తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రతిపక్షంలో ఉందో, ఏదైతే అడగవలసిన ధర్మం ఉందో, ఈ పార్టీ ఓట్లు పోతాయని సీట్లు పోతాయని అడగకుండా అన్యాయం జరగనిస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థ జరుగుతూ ఉంది. నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. ఇవాళ రాష్ట్రాన్ని విభజించే వాళ్ళు ఆలోచన చేశారా అని చెప్పి రాష్ట్రం ఒక్కసారి తిరిగి చూడండి. రాష్ట్రం సమిష్టిగా ఉన్నప్పుడే ఇవాళ కృష్ణా నది మహారాష్ట్ర అవసరాలు తీర్చిన తర్వాత కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ డ్యాములు నిండితే తప్ప కిందికి నీళ్లు రాని పరిస్థితి, వదలని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే శ్రీశైలంకు నీళ్లు ఎలా వస్తాయి, ఆ తర్వాత నాగార్జున సాగర్కు నీళ్లు ఎలా వస్తాయని చెప్పి నేను ఇవాళ ఈ పెద్దలను అడగదలుచుకున్నా. ఒక్కసారి నేను ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నాను అని అంటే, ట్రిబ్యునల్స్ ఏం చెప్పినా, కోర్టులు ఏం చెప్పినా, ప్రధానమంత్రి ఏం చెప్పినా కూడా రాష్ట్రం ఒక్కటిగానే ఉన్నప్పుడే ఇది పరిస్థితి. ఇక మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీళ్లు తప్ప మంచినీళ్లు కూడా ఎక్కడ దొరకని పరిస్థితిలోకి ఇవాళ ఈ కేంద్ర పెద్దలు, రాష్ట్ర పెద్దలు మన రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. నేను ఒక మాట అడగదలుచుకున్నా. కృష్ణా ఆయకట్టు అంటే కేవలం రాయలసీమకు చెందిన 4 జిల్లాలే కాదు, ప్రకాశం నెల్లూరే కాదు, కృష్ణా గుంటూరే కాదు, వెస్ట్ గోదావరిలోని సగం జిల్లాలే కూడా కాదు, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ మొత్తం ఈ 3 జిల్లాలతో పాటు ఈ 8 జిల్లాలు కూడా మొత్తం ప్రతిరోజు కూడా కొట్టుకొని తన్నుకునే పరిస్థితి నెలకొల్పింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో విభజన గురించి ఆలోచన చేస్తున్నారు. ఏమాత్రం కూడా ఆలోచనలు లేకుండా నేను ఒక్కటి అడగదలుచుకున్నా. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు చిట్ట చివర వస్తుంది. ఆ పోలవరం ప్రాజెక్టు రాష్ట్రాన్ని విడగొడితే పోలవరానికి నీళ్ళెక్కడి నుంచి ఇస్తారు అని చెప్పి నేను ఇవాళ కేంద్ర పెద్దలను, రాష్ట్ర పెద్దలను కూడా అడిగాను. ఈ రకంగా లేఖలు రాశాం. ఈ రకంగా ఇటువంటి పరిస్థితుల మధ్య ఎడారవుతుంది రాష్ట్రమని కూడా ప్రశ్నించాం. హైదరాబాద్ గురించి అయితే నేను వేరే చెప్పనవసరం లేదు. ఇవాళ 50% బడ్జెట్ ఒక్క హైదరాబాద్ నగరం నుంచే వస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అడ్డగోలుగా హైదరాబాద్ను వదిలిపెట్టి పొమ్మని చెప్తే 10 ఏళ్లలో హైదరాబాద్ను వదిలిపెట్టి వేరే చోట వేరే నగరాన్ని కట్టుకోమని చెప్తే నేను ఇవాళ ఈ కేంద్ర పద్ధతిలో ఒక్కరిని అడగదలుచుకున్నా. అయ్యా 50% రెవెన్యూస్, 50% బడ్జెట్ ఏకంగా హైదరాబాద్ నుంచే వస్తా ఉన్నప్పుడు ఈ ఆదాయం కన్నా రాకపోతే, లేదా ఈ ఆదాయం డైవర్ట్ చేసి మీరు వేరే క్యాపిటల్ కట్టుకోండి అని చెప్పి మాకు చెప్తే మాకు ఇవాళ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి ఇవాళ ఈ రాష్ట్రం పోతుంది. అంతేకాదు సంక్షేమ పథకాలన్నీ కూడా నడిరోడ్డు మీదకి వచ్చి ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చదువుకున్న పిల్లాడైనా కూడా తాను చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం వచ్చి తిరిగేది, చూసేది హైదరాబాద్ నగరం పడితే, అటువంటి హైదరాబాద్ నగరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమంటే నా పరిస్థితి ఏమిటి అని కూడా అడగదలుచుకున్నా. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి. సమైక్యము అని అంటే అది ఒక్క రాయలసీమనే కాదు, కోస్తాంధ్రనే కాదు, తెలంగాణ కూడా అంట. తెలంగాణలో కూడా మాకు తెలంగాణ కావాలి, మాకు రాయలసీమ కావాలి, మాకు కోస్తాంధ్ర కూడా కావాలి అని చెప్పి అదే సమైక్యం అంటే. ఇవాళ నేను గట్టిగా కూడా చెప్పగలుగుతా. ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క సోదరుడికి కూడా నేను గట్టిగా చెప్పగలుగుతా. ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి సోదరుడికి అభివృద్ధి వైపు నేను నడిపిస్తాను అని చెప్పి కూడా గట్టిగా నేను ఇవాళ ఆశీర్వదించి కూడా చెప్పగలుగుతా. ప్రాణహిత చేపల ప్రాజెక్టు అన్నది ఇంతకు ముందు గతంలో ఎవరూ కూడా ఆలోచన చేయలేదు. ఆలోచన చేసిందల్లా ఒక్క చనిపోయిన దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బుర్రల నుంచి పుట్టిన ప్రాజెక్టు ఆ ప్రాణహిత చేయవల్ల. ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టును కూడా పట్టించుకునే పరిస్థితులు కూడా ఇవాళ లేవు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విడగొట్టడం అన్నది పరిష్కారం కాని పరిస్థితి. నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. అదేమిటి అని అంటే
మొట్టమొదటిగా చాలా రకాలుగా చాలా మంది కూడా నాకు వ్యతిరేకులు, నన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది చాలా సందర్భాల్లో మేమేదో జీవితం చూసుకున్నాము ఇంకొకటి అని కూడా రకరకాలుగా అనడం జరిగింది. జైల్లో ఉన్నప్పుడు స్పందించలేకపోయా, కానీ మనసుకు బాధ అయితే కలిగింది. నేను ఒక్క మాట అడుగుతాను, నేను ప్లీనరీ సమావేశాల్లో చెప్పిన మాటలను ఒక్కసారి తిరిగేయండి అని. నేను మా పార్టీ హోమ్ మినిస్టర్కు లేఖ ఇచ్చినప్పుడు ఆ లేఖలో రాసిన అంశాలను ఒక్కసారి చూడండి అని చెప్పి నేను ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా అడుగుతాను. ఆ లేఖలో స్పష్టంగా రాశాం, ఎవరికీ అన్యాయం జరగకోకుండా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలి అని చెప్పి. నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. ఇవాళ 60% ప్రజలు రోడ్డునెక్కారు. 60 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు, రోడ్డునెక్కి బంధులు చేస్తున్నారు. 60% మంది ప్రజలు రోడ్డెక్కి అన్యాయం జరుగుతా ఉంది అని అంటే ఇది అన్యాయంగా మీకు కనపడ్డం కదా అని చెప్పి నేను ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా. అదే రకంగా ఇవాళ 60% ప్రజలు రోడ్డునెక్కి ధర్నాలు చేస్తా ఉంటే, స్ట్రైకులు చేస్తా ఉంటే ఎలా చెప్పగలరు మీరు ఇది అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంది అని చెప్పి మీరు ఎలా చెప్పగలరు అని చెప్పి నేను ఇవాళ కేంద్ర పెద్దలను కూడా అడగదలుచుకున్నా. ఇవాళ ఎవరికి ఆమోదయోగ్యంగా లేకపోయినా, ఎవరికి న్యాయంగా కూడా లేకపోయినా అడ్డగోలుగా ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారు. ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని నిజాయితీ లేని రాజకీయాలు ఇవాళ కనపడుతున్నాయి. నేను ఒక్కటి మళ్ళీ చెప్పదలుచుకున్నాను, ఈ వ్యవస్థ మారాలి, ఈ వ్యవస్థలో నిజాయితీ రావాలి. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి ఏ నష్టం జరుగుతుందో నాకు అదే నష్టం జరిగేది. నాకేమీ వేరే మాదిరిగా కూడా ఉండదు. కానీ ఆ రోజు నేను జైల్లో ఉన్నప్పుడు నష్టం జరుగుతుందని, ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని, అన్యాయం జరుగుతా ఉన్నా కూడా పలకని పరిస్థితి, స్పందించిన పరిస్థితి నేను చేయలేకపోయా. ఎప్పుడైనా కూడా రాజకీయాలలో నిజాయితీ ఉండాలి. ఇవాళ నేను ఒకటి అడగదలుచుకున్నా. జైల్లో ఉన్నప్పుడు 16 నెలలు రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. పెడుతూనే కుమ్మక్కు రాజకీయాల విషయాలకు వచ్చేసరికి మా మీద వేలెత్తి చూపించే ప్రయత్నం చేశారు. నేను ఒకటి అడగదలుచుకున్నా, ఎవరితో కుమ్మక్కయ్యారు అని చెప్పి ఒక్కసారి ప్రశ్నించదలుచుకున్నా. అయ్యా, ఒక్కసారి గతాన్ని తిరిగేయండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శంకర్రావు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఆయన ఫైల్ చేసిన రిట్ పిటిషన్ 694. తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు అశోక్ గజపతిరాజు, ఎర్రన్నాయుడు, వీళ్ళిద్దరూ కలిసి రిట్ పిటిషన్ ఫైల్ చేసింది 7794. వీరిద్దరూ కలిపి రిట్ పిటిషన్లు వేస్తారు. కోర్టులకు కలిసి వెళ్ళి ఆ రిట్ పిటిషన్లు ఒకసారి చూస్తే కామాలు, ఫుల్ స్టాపులు కూడా రెండు ఒకటిగానే ఉంటాయి. ఇద్దరు కలిసి కోర్టులకు వెళ్ళి ఒక చనిపోయిన వ్యక్తి మీద 18 నెలల తర్వాత ఆ వ్యక్తి ఇక రాడు, ఇక లేడు అన్నప్పుడు ఆ వ్యక్తి కొడుకు కాంగ్రెస్ పార్టీ వీడిన తర్వాత 2 నెలల తర్వాత, 2 నెలలు అయిపోయిన తర్వాత ఆ వ్యక్తిని కొట్టడం కొరకు చనిపోవాడు అన్న కనీస ధర్మం కూడా మర్చిపోయి ఇద్దరు కలిసి కోర్టులకు వెళ్ళి కోర్టులో కేసులు వేస్తారు. కోర్టులో కేసులు వేసిన తర్వాత అక్కడేం జరుగుతుంది? కోర్టు ఏమో సమన్లు ఇస్తుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారికి 52వ రెస్పాండెంట్ గా కోర్టు సమన్లు ఇస్తుంది. మొదట 1 నుంచి 12 దాకా రెస్పాండెంట్స్ గా చేరుస్తూ కోర్టులు జవాబు అడిగింది ఎవరిని అని అడిగితే స్టేట్ గవర్నమెంట్ లోని ఆ శాఖలు ఏదైతే జవాబు ఇవ్వవలసిన పరిస్థితి ఉందో ఆ శాఖలన్నీ కూడా కావాలని జవాబు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తప్పుదోవ పట్టించింది. ఎందుకు ఈ తప్పుదోవ పట్టించారు? ఎందుకు మీరు జవాబు ఇవ్వలేకపోయారు? కారణం, జవాబిస్తే అన్ని కూడా బిజినెస్ రూల్స్ ప్రకారమే జరిగాయి. అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇటువంటి అనేకం జరిగాయని చెప్పవలసి వస్తుందని చెప్పి కోర్టుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలని, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని రెస్పాండ్ కావాల్సిన పరిస్థితిలో రెస్పాండ్ కాకుండా పోయింది. కోర్టు ఏమో సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత కేవలం 14 రోజుల్లో నా ఇళ్ల మీద సోదాలు చేశారు. అందరినీ ఇబ్బందులు పెట్టారు. ప్రిలిమినరీ రిపోర్టు కూడా ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారేనా కోర్టులకు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై కోర్టుకు వెళ్తాడు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆర్టీఐ కమిషనర్ల పదవులు కలిసి పంచుకునే ప్రయత్నం చేస్తాడు. అంతేకాదు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేస్తారు. అంతేకాదు ఉప ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా పోటీ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఐఎన్జీ కేసుల్లోనూ ఈఎంఆర్ కేసుల్లోనూ విచారణ జరగకుండా జాగ్రత్త పడతారు. అంతేకాదు రాజ్యసభ ఎన్నికల్లో ఎఫ్డీఐ జరుగుతూ ఉన్నప్పుడు, ఓటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు నిస్సిగ్గుగా రాజ్యసభలో తన ఎంపీల చేత గైరు హాజరు కూడా చేయిస్తారు. అదొకటే కాదు, మొన్న 32,000 కోట్ల రూపాయలు భారం వేస్తూ కరెంటు ఛార్జీలు బాధలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాధితే చంద్రబాబు నాయుడు గారు ఆవేళ ఏం చేశారు? మొత్తం ప్రతిపక్షాలన్నీ కలిసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏకంగా విప్పే జారీ చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతాడు. నేను అడగదలుచుకున్నా, ఎవరయ్యా కుమ్మక్కు, ఎవరితో కుమ్మక్కయ్యారని. ఇవాళ రాష్ట్రాన్ని విడగొడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ నిర్ణయానికి మద్దతిస్తున్నది చంద్రబాబు గారు, వ్యతిరేకిస్తున్నది నేను. ఎఫ్డీఐలో ఓటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు వ్యతిరేకించాం కాంగ్రెస్ పార్టీని, డిస్క్వాలిఫికేషన్ జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేశాం. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ విభజన చేస్తా ఉంటే వ్యతిరేకిస్తున్నది మా పార్టీ. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరితో కుమ్మక్కయ్యారని చెప్పి నేను అడుగుతున్నా. బాధ అనిపిస్తుంది. కాబట్టి నిజంగా చెప్పవలసిన పరిస్థితి. 16 నెలల కిందట 16 నెలలుగా వీళ్ళు చేస్తున్న అబద్ధాలు చూసి ఇవాళ మీ ద్వారా కనీసం రాష్ట్ర ప్రజలకు చెప్పవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి బాధ కాస్త కూస్తూ వెలబుచ్చాను. సమైక్య ఆంధ్రాకు సంబంధించి హైదరాబాద్ నగరంలో నన్నైతే బయటికి పోని పరిస్థితుల్లో కట్టడి చేయగలుగుతున్నారు. కానీ ప్రజల మనసుల్లో కలిసి ఉండాలన్న భావన అయితే ఎవరూ కూడా తీసేయలేరు. సమైక్య ఉద్యమంలో భాగంగా సమైక్య శంకారావం పేరుతో హైదరాబాద్లో 15వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో ఒక భారీ బహిరంగ సభ హైదరాబాద్లోనే పెట్టే కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ఇది మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అందరూ కూడా ఆ సభకు విచ్చేయవలసిందిగా కూడా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. It will be between 15th and 20th of this month. The date will be given, the precise date will be given shortly, ma. Another important thing, manaku ee oka point marchipoyanu. Oka point enti ante marchipoyina point. Ee నిజాయితీతో కూడిన రాజకీయ వ్యవస్థ తీసుకొని రావాలంటే నేను ఇవాళ ఒక్కటి సజెస్ట్ చేస్తున్నా. జేఏసీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఒక్క మాట చెప్తున్నా. మీ ఇష్టం వచ్చిన లెటర్ రాయండి, సమైక్యానికి కట్టుబడుతూ మొట్టమొదటి సంతకం నేను పెడతా ఒక పార్టీ అధ్యక్షుడిగా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అనంటే, ఒక్క నేను పెట్టడమే కాదు, పార్టీ అధ్యక్షులు పెట్టినప్పుడు పార్టీ మొత్తం సమైక్యానికి కట్టుబడి ఉంటుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడే ఇవాళ 3 పార్టీలు 5 పార్టీలు ఉన్న పరిస్థితి నుంచి 4 పార్టీలు, ఆ తర్వాత 5 పార్టీలు అనేది జరుగుతుంది. కానీ ఇవాళ ఏం జరుగుతా ఉంది అనంటే, చంద్రబాబు నాయుడు గారేమో లేఖ వెనక్కి తీసుకోరు, సమైక్యానికి కట్టుబడి ఉన్నట్టుగా తాను లేఖ ఇవ్వడు, తాను రాజీనామా చేయడు. కానీ బయటేమో ప్రజల వ్యతిరేకత ఎక్కడ వస్తుంది అని చెప్పి కాన్స్టిట్యున్సీలో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన
లీడర్లు మాత్రం నిస్సిగ్గుగా జేఏసీ మీటింగులలో వెళ్ళి పాలు పంచుకుంటారు. నేను ఇవాళ ప్రతి ఒక్కరిని ప్రజలను ఇవాళ నేను మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఒక్కటై ప్రతి రాజకీయ పార్టీని క్వశ్చన్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారితో మొదలుపెట్టి, అయ్యా నువ్వు లేక సమైక్యానికి మద్దతుగా నువ్వు లేక ఇవ్వనప్పుడు ఎందుకు మీ పార్టీ వాళ్ళు జేఏసీకి అటెండ్ అవుతున్నారు అని చెప్పి క్వశ్చన్ చేయమని చెప్పి ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా నేను ఇవాళ రిక్వెస్ట్ చేస్తున్నాను. కారణం ఏమిటంటే అప్పుడే ఈ వ్యవస్థలోకి నిజాయితీ వస్తుంది. పార్టీ పెద్దలు లెటర్ల మీద సంతకాలు పెట్టాలి. అప్పుడు తేట తెల్లగా 3-5 కాస్త 4-5 అవుతుంది, 4-4 అవుతుంది, లేకపోతే 5-3 కూడా అవుతుంది. అప్పుడే ఈ రాష్ట్రం వేడిపోకుండా ఆపగలుగుతాం. మీ పేరు ఏం పేరున్నా? పృథ్వరాజ్ గారు, if there is any deal as you put forth, I'll just take only a couple of questions, because this is basically a press address. This is basically not a press meet. But in spite of that, just to accommodate you, I'll just take a couple of questions. Just tell me one thing. నిజంగానే మీరు డీల్ అన్నప్పుడు why should I be in jail for 16 months? నిజంగానే మీ డీల్ ఉంటే డీల్ పెట్టుకునేవాడినే అయితే నిజంగానే మై మెంటాలిటీ ఇస్ టు గో హెడ్ విత్ డీల్స్, వై వుడ్ ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ go to any jail first of all? See, the fact of the story is, it is very simple. We've approached Supreme Court not once, twice. Once we went to the Supreme Court has said, finish the inquiry in so and so time frame. In fact, they set forth 6 months timeline in the initial stages. Then our lawyers argued and removed that 6 lines, presuming that 6 months itself is a big span. Then unfortunately the CBI went ahead and did not file the charge sheets. Then again we approached Supreme Court the second time. Once we approached the Supreme Court the second time, they set right a line of 4 months. Another 4 months. So obviously, CBI is bound to follow Supreme Court orders. What else would the CBI do? I seriously don't understand. How can anybody say that there is something like that, especially 16 months after somebody has been in jail, where the Constitution clearly says if the inquiry is not completed, within 3 months bail should be granted, and bail is a right as per the Constitution. What I seriously don't understand is, నాకు నిజంగా అర్థం కాని విషయం ఏంటంటే 3 నెలల్లో రావాల్సిన కాన్స్టిట్యూషన్ ప్రకారం, let it be not Jagannath Reddy, let it be anybody. It can happen to you, it can happen to you, it can happen to you, it can happen to you. Anybody. If the inquiry is not completed within 3 months, your constitutional right is that you are entitled for bail within 3 months. You are not proved guilty. This is a political conspiracy where political parties have gone to the court and political parties have utilized the machinery what is in front of them. A bail what should have been given in 3 months' time was already dragged to 16 months' time. And you people still say such kind of words what really hurt me a lot. Hey, God, move. Okay, Neil, I'll just take a sip of water. మీ పేరు ఏం పేరునా? No, I just wanted to know your name. Pawan. What, if you were to ask me, are you secular? Have you diverted from that line? I'd say, no, we continue to be secular. I am not like Chandrababu Naidu, who takes any kind of U-turns. We are secular. We are committed to being secular. I'd like to tell you one single point here, the most important thing. You know what? When it comes to Narendra Modi, as an administrator, I have appreciation for him. I do have appreciation for him as an administrator. But the fact is, just tell me one thing. See, whether it is Muslim,
whether it is Christian, whether it is Hindu, all of us are born here. All of us will continue to live here. All of us will die here. All of us will die here. All of us are born here. All of us will live here. Why I am saying this is because I am from this generation. I am not from another generation, the previous generation. I am from this generation. What I want is peace and development. When everybody who is going to be who is born here, who is going to be living here, and who is going to die here, then why do you create insecurity in the minds of these people just because somebody was born in another religion? It has got nothing to do with it. Religion is something what is personal. Why should religion be politicized? What I want Narendra Modi to do is, since I appreciate Narendra Modi as an administrator, I want Narendra Modi to change this entire system in bringing every party onto the secular platform for the interest of this country. See, otherwise what will happen is we will be creating insecurity in the hearts and minds of these people, so much so that we will be creating internal terrorism within the country. Forget about fighting the enemies on the outside borders. What we would be doing is creating internal terrorism within the country. I would want him to do, I would want him to also bring about such change where every party in this country fights on secular platform. What I want to see is an India, what respects everybody as a person. Akanisha. I said I am secular. What other secular parties, like communists, like Janata Dal U, what all other secular parties like them would do, I would also do the same. Don't be in a hurry. I will have my options, especially when what communists are there, when JDU is there. All these options are there for everybody. How can you presume things and say things like that? It is not right.